రేపు 5వ తేదీ బొమ్మనాల మండలంలో మండలాధ్యక్షుడికి ఉప ఎన్నిక జరగబోతా ఉంది. దానికి సంబంధించి బీఫామ్ అనేది కూడా ఇచ్చే అంటే ఒక విప్పుని నియమించాము కాబట్టి, పార్టీ నియమించింది కాబట్టి ఆ విప్పుతో పాటు మా పార్టీ అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి గారు, మిగతా ఒక 5-6 మంది కూడా పోయి అక్కడ ఎంపీడీఓ ఎలక్షన్ ఆఫీసర్కి వచ్చేసి అక్కడికి పోయి అక్కడ అనెక్సర్ 1 and 2 ఇవ్వడానికి పోయినప్పుడు ఇచ్చిన తర్వాత బయటకు వస్తానే వారి పైన అక్కడ తెలుగుదేశం పార్టీ గుండాలు, అంటే రేపు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న వారి బంధువులతో సహా అక్కడ ఉండే గూండాలందరూ కూడా వీరందరి పైన కూడా భౌతిక దాడి కూడా చేయడం కూడా జరిగింది. కేవలం భౌతిక దాడి మాత్రమే కాదు, అనరాని అంటే మాటలతో, అంటే నోటితో ఉచ్చరించడానికి కూడా సిగ్గుపడే మాటలు కూడా అక్కడ కూడా విచారించడం కూడా జరిగింది. ఆ విషయాలన్నీ కూడా ఇక్కడే కూడా ఇన్ఛార్జ్ అడిషనల్ ఎస్పీ అయిన శ్రీనివాసరావు గారికి కూడా, ఎందుకంటే ఎస్పీ గారికి మద్రాసు అయి ఉంది అని చెప్పే కారణంగా అతన్ని పంపించాడు కాబట్టి ఈరోజు వెంటనే కూడా మేమందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. వెంటనే అన్ని కూడా రకాల కూడా తగిన చర్యలు కూడా తీసుకొని రేపు ఎన్నిక అనేది కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. ఎందుకంటే నిన్న జరిగినప్పుడు అక్కడ సిఐలు వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు, కానీ అప్పుడప్పుడే పక్కకు పోతానే చెప్తే తర్వాత జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని పోయి ఇదే గోవిందరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు కూడా అక్కడ ఉండే సిఐకి చెప్తే వారు మేము ఏమీ చేయలేము, ఎస్పీ గారికే పోయి రిప్రజెంట్ చేయండి, లేకపోతే కంప్లైంట్ చేయండి అని చెప్పారంటే ఈ జిల్లాలో కావచ్చు, లేకపోతే రేపు జరగబోయే ఎన్నిక ఎలా జరగబోతుందో అక్కడ పోలీసు వాళ్ళ పరిస్థితి ఏమనేది కూడా, అంటే డిపార్ట్మెంట్ యొక్క పరిస్థితి ఏమనేది కూడా పూర్తిగా అర్థమైంది. దీనివల్ల కూడా అర్థం పట్టినట్లు కూడా ఉంది. అందుకోసమే ఆ విషయాన్ని కూడా మేము చెప్పాం. రేపు ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత మీదే. అలాగే వారిని పోలింగ్ బూత్ దగ్గరికి, అంటే ఎంపీడీఓ ఆఫీస్కి తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఈ రోజు ఉదయం కూడా స్థానిక, అంటే అక్కడ ఉండే ఎంపీటీసీ మెంబర్, బొమ్మనాల్లో ఉండే ఎంపీటీసీ మెంబర్ కూడా వచ్చేసి ఆమెను కూడా ఇంటి దగ్గర పోయి కూడా బెదిరిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా మేము ఇక్కడ వచ్చేది కూడా అడిషనల్ ఎస్పీ గారికి మేము చెప్పడం జరిగింది. కాబట్టి రేపు తగిన బందోబస్తు ఇవ్వాలని చెప్పేసి, మరి ముఖ్యంగా ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో జరిగిన రామగిరిలో కావచ్చు, లేకపోతే కదిరి నియోజకవర్గంలో అక్కడ జరిగిన గాలివీడి కానీ అక్కడ జరిగిన ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈరోజు మొన్ననే, అంటే ఒక 20-25 రోజుల కింద జరిగిన కళ్యాణదుర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారు ఎలా కూడా శాసనసభ్యులు కానీ వారు ఎలా బెదిరిస్తారు, ఎలా దుర్వినియోగం చేస్తున్నారు, అవన్నీ కూడా అక్కడ కూడా మరొక మారు కూడా వారి దృష్టికి తీసుకొని పోయి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నాం. వెంటనే ఎస్పీ గారు అంతా కూడా స్పందించి వెంటనే కూడా రేపు తగిన బందోబస్తు కూడా ఇవ్వాలని చెప్పేసి, లేకుంటే మాత్రం ఇక్కడే వచ్చేసి కూడా మేము అందరూ కూడా కూర్చుంటామని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తాం. అట్లా అంటే రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఎదురు చేసి ఎలక్షన్ జరగకుండా అదే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు యోగంతా. దానికి అంతా కూడా కారణం తెలుసు కదా. ఆడ ఎమ్మెల్యే ఎవడుతుంటే వాళ్ళు జరుగుతుంది కాళేశ్వరం అసలు. ఆయన కార్యకర్తలు ఏం చెప్తే ఎమ్మెల్యేకి చెడ్డ పేరు, మంచి పేరు వచ్చినా చెడు పేరు వచ్చినా ఎమ్మెల్యేకి వస్తుంది. ఆయన ఏం చెప్తాడు, మెట్టుకొని రెడ్డి ఎన్నికంతా 50 జనం తీసుకుపోయినాడు, గలాట్ చేసినాడు అని చెప్తాడు. మీకు పోయిండేది 6 జనం. మా కార్లో నేను ఒకరు, ఇంకో పక్కన ఇంకో కార్లో 5 మంది లోకల్గా, 6 మంది, అంతగా 10 జనం లేదు. ఆడ పోయింటే ఆయన చెప్తున్నాడు 60 మంది పోయినారు, గుండా చేసినారు, ఆఫీసులని భయపడించారు అనుకుంటున్నారు. వాళ్ళు ఆఫీసులు ఉండరు, సేకండ్ ఇచ్చి నవ్వుకుంటా పోయినారు అంటారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఏదో విధంగా మాకు 16 మంది ఎంపీటీసీలు ఉంటే అందరూ మొత్తం 16 మందిలో 15 మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీపీ వాళ్ళే. దాంట్లో ఒక్కరు మాత్రం ఇండిపెండెంట్ 16 మంది దాంట్లో వచ్చి 11 మంది మా దానికి ఫేవర్గా ఉండారు, 16 ఉండరు ఆల్రెడీ. వాళ్ళు ఇంట్లోపై టార్చర్ పెడుతున్నారు. 11 మంది, వాళ్ళకి ఉండేది 5 మంది. 5 మందిని కూడా అంటే ప్రజాస్వామ్య విరుద్ధంగా వాళ్ళు, అంటే వాళ్ళు మెజార్టీ లేకుండా కూడా ఏదో రకంగా చెప్పాడు. వేరే రాష్ట్రంలో కొన్ని విషయాలు తెలియదు కదా, కిడ్నాపులు చేసేది, ఎత్తుకుపోవడం అట్లా జరుగుతుంది. ఆ విధంగా భయప్రాంతం చేయాలని చేస్తున్నారు. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితులు కూడా భయపడే క్వశ్చన్ లేదు. కాబట్టి ఎలక్షన్ ఎస్పీ గారికి కంప్లైంట్ ఏంటంటే రేపు ప్రజాస్వామ్య విధంగా ఎలక్షన్ జరగాల. మీకు ఆ ఎంపీటీస్ అందరూ కూడా సెక్యూరిటీ ఎలా అది ఎవరైతే టార్చర్ పెట్టినారో, ఫోన్లో తిట్టినారో అన్ని వీడియోలన్నీ ఆడియోలు పంపిస్తున్నాము. ఆడియోలు చూసి వాళ్ళ పైన తగిన చర్యలు పెట్టుకోవాలా. నిన్న దాడి, భౌతిక దాడి కానీ దుర్భాషలు ఆడిన వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఫెయిల్ ఇచ్చిన ఒకటి వాళ్ళ పైన అంటే ఎఫ్ఐఆర్ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని. 16 మంది ఉంటే 15 మంది వైఎస్ఆర్సీపీకే ఉన్నారు. ఒక 4-5 అవతలకు వెళ్ళినప్పటికీ ఇవాళకి కూడా 11 మంది మా పట్ల ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛాయుతంగా జరపాల్సిన బాధ్యత
ఎన్నికల కమిషన్ది, ప్రభుత్వానికి కాదు. గవర్నమెంట్ మాకు అవతల పక్షము, అధికార పక్షం మాకు. గవర్నమెంట్ ప్రతిసారి కూడా చూస్తున్నాం కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి అనేది. ఒక్కరు ఉండగానే కూడా అటువైపు లాక్కుంటున్నారు. ప్రతి చోట అదే జరుగుతుంది. 3-4 నెలలకు కూడా మీరు ఓపిక పట్టలేకపోతున్నారు. నిజంగానే మీరు ప్రజాస్వామ్యం పట్ల నిజమైన విశ్వాసం ఉంటే ఎన్నికలు సజావుగా జరగనివ్వండి. ముఖ్యంగా సౌమ్యుడు మెట్టు గోవిందరెడ్డి అన్న, వయసులో కూడా పెద్దవాడు, అలాంటి ఆయన్ని ఆడియోలు వీడియోలు కూడా ఉన్నాయి. ఎంత అధ్వానంగా మీరు ఆయన పట్ల దురుసుగా ఎట్లా ప్రవర్తించారనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. శాంతియుతంగా జరపాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది, అలాగే ఎస్పీ గారిది. మీరు పూర్తిగా వాళ్ళకి మద్దతు, ముఖ్యంగా వాళ్ళకి భద్రతనివ్వండి. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో మొత్తం 11 మందికి, అలాగే మా నాయకులకి అందరికి కూడా భద్రతనిచ్చి మీరు సక్రమంగా నిర్వర్తించాలని కోరుతూ ఉన్నాను. పులివెందుల ఎన్నికను చూసినా, ఒంటిమిట్ట ఎన్నికను చూసినా, హిందూపురంలో మున్సిపల్ ఎన్నికను చూసినా, లేదా కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికను చూసినా, రామగిరి మండలాధ్యక్షుని ఎన్నిక చూసినా, ఏ ఎన్నిక కూడా అప్రజాస్వామికంగా, అనాగరికంగా, వాళ్లకు బలం లేకపోయినా వాళ్ళు ఒక సృష్టి చేసి గెలవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అప్రజాస్వామికంగా ఎన్నికైతూనే పోతా ఉన్నారు. అయ్యా, మీరు నిన్న బొమ్మనాల్లో నోటిఫికేషన్ ఇచ్చినది కుస్తీ యుద్ధానికి కాదు, మల్ల యుద్ధానికి కాదు, లేదా గలాటలకు కాదు. మీరు కుస్తీ యుద్ధానికో మల్ల యుద్ధానికో ఈ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేటట్లయితే మేము కూడా రెడీ అయి ఉంటామని ఈ ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం, తెలియజేస్తున్నాం కూడా. నిన్న మీరు నోటిఫికేషన్ ఇచ్చినది మండలాధ్యక్షుని ఎన్నిక కోసం. మండలాధ్యక్షుని ఎన్నిక కోసం మీరు ఒక నోటిఫికేషన్ ఇస్తే, ఆ నోటిఫికేషన్లో, ఆ ఎలక్షన్ ప్రొసీజర్లో భాగంగా మెట్టు గోవిందరెడ్డి గారు ఒక విప్పును అక్కడికి పిలుచుకుని పోయి ఆ ప్రొసీజర్ ఏది ఉందో ఆ ప్రొసీజర్ని కంప్లీట్ చేసి వెనక్కొచ్చే క్రమంలో అక్కడ కావాల్సిగా అదే పనిగా పోలీసులను కూడా లేకుండా చేసి, పోలీసులు అక్కడి నుంచి డిజపియర్ అయ్యి అక్కడ మా శ్రేణుల పైన భౌతిక దాడులకు తెగవడం జరిగింది. విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది, తిట్టడం జరిగింది. రేపు ఒక ఎలక్షన్ జరిగేటప్పుడు ఎలక్షన్ ప్రొసీజర్ ప్రకారము తగిన బందోబస్తును ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి కాదా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి మీరు ఒకసారి గమనిస్తే అక్కడ కురువ పరమేశ్వరుడు, బసవరాజు, అదేవిధంగా ఫోటో బసవ, వీళ్ళందరూ కూడా, వీళ్ళ ముగ్గురును కూడా విచక్షణారహితంగా తిట్టడం. డాక్టర్ బసప్ప, వీళ్ళనందరినీ కూడా, ఒకటి తిమ్మరాజు అనేటోడు, తర్వాత గిడ్డ రవి, గిడ్డ మల్లి, వీళ్ళందరూ కూడా విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళను ఫోన్లు చేసి కూడా బెదిరిస్తున్నారు. అందులో భాగంగానే మీకు ఒకసారి వాళ్ళు మాట్లాడిన మాటలను కూడా మీకు చూడు, ఎలక్షన్ ఎలా జరుపుకుంటారో రాండి రేపు అని వాళ్ళు ఒక ఛాలెంజ్ని విసరుతా ఉన్నారు. అయ్యా రే తిమ్మరాజు, మీకు మీ గిడ్డ రవి, తిమ్మరాజు, వీళ్ళందరూ కూడా కురువ, గిడ్డ మల్లి, తిమ్మరాజు, గిడ్డ రవి, వీళ్ళందరూ కూడా కురువ పరమేశ్వరుణ్ణి, డాక్టర్ బసవరాజును, తర్వాత డాక్టర్ బసప్పను, వీళ్ళను విపరీతంగా వాళ్ళ పైన దౌర్జన్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కురువళ్ళు మెత్తనోళ్ళులే, వాళ్ళని ఎట్లా మాట్లాడినా పడిపోతారనే భావన మీకున్నట్లుంది. మీ తోలును తీసి బీరప్ప డల్లులకేసి డల్లం 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 అని వాంచే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఖచ్చితమైన బందోబస్తును ఏర్పాటు చేసి ఎలక్షన్ను సజావుగా, సక్రమంగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.